పరిస్థితులు ఒక్కొక్కసారి మన మీద పగబడతాయి కదండీ! సేమ్ అలాగే అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఫస్ట్ వీక్ నుంచి కూడా చాలా బాగా చేసుకోవచ్చు. శ్రావణ మాసం, శ్రావణ శుక్రవారాలు అన్నీ అనుకున్నాం. కానీ కుదరలేదండి. మొన్న సింహాచలం వీడియో పెట్టాను కదా! వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఫుల్ ఫీవర్ అండి. ఇంట్లో కూడా కొంచెం బాలేదు. అందరికీ ఫీవర్స్‌గానే ఉన్నాయి. ఇప్పుడు సీజన్ అలాంటిదండి. ఊర్లో చాలామందికి ఇలా వైరల్ ఫీవర్స్ అయితే ఉన్నాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేము కూడా బాగానే ఉన్నాం. శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదండి. యాక్చువల్గా మేము వీడియోస్ స్టార్ట్ చేసి అంటే ఛానల్ పెట్టి 1 ఇయర్ అయితే కంప్లీట్ అవుతుందండి. కరెక్ట్గా శ్రావణ మాసంలో ఫస్ట్ వారం మేము వీడియోస్ స్టార్ట్ చేసామండి. ఇప్పటికి 1 ఇయర్ అయితే అవుతుంది. దీన్ని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. వీడియో కూడా మంచిగా తీయాలనుకున్నాం. కానీ చెప్తున్నాను కదండి, ఫీవర్ వల్ల కొంచెం మాట కూడా నీరసంగానే వస్తుంది. అందుకే 2 డేస్ నుంచి వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నానండి. కానీ ఇంట్లో పూజ చేసుకుంటే ఏదన్నా కొంచెం ప్రశాంతంగా ఉంటుందని చెప్పి సింహాచలం వెళ్ళొచ్చిన మరుసటి రోజు శుక్రవారం అండి, ఫస్ట్ వారం అని చేసుకుంటున్నాము. యాక్చువల్గా మా తోటలో ఉన్న పూలే కోసుకుంటున్నానండి. బయట నుంచి తీసుకోవడం కుదరలేదు. యాక్చువల్గా అక్కడికి బయటికి వెళ్ళడానికి కూడా కుదరలేదు. చక్కగా పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా తీసుకుందాం అనుకున్నాం. కానీ ఏం చేస్తాం, ఫస్ట్ వీక్ చేసుకోవాలి కదా అని చాలా సింపుల్గా పూజ అయితే చేసుకుంటున్నామండి. ఈ 2025 ఏంటో అర్థం కావట్లేదు. ఫస్ట్ నుంచి కూడా అస్సలు హ్యాపీగా ఉందాం అనుకున్నా కూడా ఉండట్లేదండి. ఏం చేసినా మళ్ళీ నెక్స్ట్ రోజే ఏదో కష్టం రావడం, ఇంట్లో ఎవరికి బాగాలేకపోవడం ఇలా జరుగుతుంది. ఏంటో అసలు అర్థం కావట్లేదు. పోన్లే సగం అయిపోయింది కదా, మిగతా సగం అయినా కొంచెం హెల్తీగా ఉంటాం అనుకున్నాం అందరం కూడా. కానీ ఇంకా ఏంటో అసలు హెల్త్ బాగుంటలేదండి. హెల్త్ బాగుంటేనే కదండి ఇంట్లో హ్యాపీగా ఉండేది. ఇక ఒకదాని తర్వాత ఒకటి రెస్ట్ లేకుండా అయిపోయి ఇక హెల్త్ అయితే మొత్తం అప్సెట్ అయిపోతుంది. కానీ ఎప్పుడే కంబ్యాక్ ఇచ్చుకుందామా అని చెప్పి మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం. ముందు రోజు నైటే ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకున్నామండి. యాక్చువల్గా నైట్ అంతా మాకు పవర్ లేదు కాబట్టి ట్యాంక్లో వాటర్ కూడా లేదు. సింహాచలం వెళ్ళొచ్చాం కదండి, చాలా బట్టలు అయితే ఉన్నాయి. అవి ఉతుక్కోవడానికి కూడా వాటర్ లేకుండా అయిపోయింది. ట్రాన్స్ఫార్మ్ ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందంట. నైట్ అయితే ఇచ్చారండి. అప్పుడు ఈ పనులన్నీ చేసుకొని మళ్ళీ నైట్ బట్టలు అవి ఉతుక్కొని చాలా ఎండగా కూడా ఉంది ఆ రోజంతా. ఇక ఫీవర్ అయితే ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. ఇక ఈ ఎండకి ఇంకా చాలా ఎక్కువ హెడేక్ రావడం కాడి నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక అక్కడి నుంచి ఒళ్ళంతా నొప్పులు, ఫీవర్ అలా ఉంటుంది. నాకే కాదండి, ఇంట్లో అందరికీ అలాగే ఉంది. ఒళ్ళు అయితే నొప్పులు, ఫీవర్, హెడేక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలాంటి టైంలోనే కొంచెం జాగ్రత్తగా, ఈ సీజన్ వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి కొంచెం అందరూ ఎక్కువగా హాట్ వాటర్ తాగడానికే ట్రై చేయాలి. అలాగే ఫీవర్ రాకుండా కొంచెం ఇంట్లో కూడా జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. నేను ఇది వీడియో అయితే పోస్ట్ చేయడానికి ఓపిక లేదు, కానీ ఈ విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. అందుకే పోస్ట్ చేస్తున్నాను. కష్టమైనా కూడా చాలా హెడేక్ అయితే ఉంటుందండి. అస్సలు తల పైకి ఎత్తలేకపోతున్నాం. కళ్ళు కూడా చాలా మంటలు వచ్చేస్తూ ఉన్నాయండి. ఇలాంటి టైమ్స్లో కూడా జర్నీ అది చేయకపోవడమే చాలా మంచిది. ఎండలో ఎక్కువ తిరగడం, ఇప్పుడు అసలు వర్షాలు రావాలి కానీ ఈ ఎండల వల్ల బయటకు వెళ్తుంటే అసలు బాగా ఇబ్బందిగా ఉంటుందండి. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారండి. ఇవైతే సింహాచలంలో తీసుకున్నాము. ఈ టాయ్ కార్స్ చక్కగా వాటితో అయితే ఆడుకుంటున్నారు. ఇప్పుడు క్లైమేట్ అయితే కొంచెం చల్లగా ఉంది, మబ్బేసింది. ఆ నైట్ వర్షం కూడా పడిందండి. చక్కగా పిల్లలైతే ఆడుకుంటున్నారు. స్కూల్ నుంచి వచ్చి వాళ్ళకి ఏదైనా చేసి పెడదామని నేను స్నాక్ అయితే రెడీ చేస్తున్నానండి. వాళ్ళ స్కూల్లో ఏం నేర్చుకుంటున్నారో చక్కగా రోజు ఇంటికి వచ్చి అయితే మాకు చెప్తున్నారు. మీరు కూడా ఒకసారి వినేసేయండి. కిలకిల పొలుకు చిలకకు అన్న కమ్మని పాటలు కోకిల కన్న ఆకాశాన జాబిలి అందం నేల తెల్లికి పైరు అందం దీపం వెలుగు చీకటి కన్నం పాలు మబ్బులు చేలుకి అందం చిట్టి పాపలు ఇంటికి అందం. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. క్లాప్స్ కొట్టు యశ్వంత్. నువ్వు చెప్పు యశమ్మ, నువ్వు ఒకటి చెప్పు. గట్టిగా పాడాలి. మళ్ళీ చెప్పు. మధ్యలో
ఉండు ఆడు మధ్యలో ఎగరగొట్టాడు ఏదో. యశ్ మళ్ళీ చెప్పు. సండే మండే కుదిరే యశ్వంత్ చెప్పమ్మా, సండే మండే చెప్పు. సండే మండే జూలై 9 తాసలై దైదిరా సాతదరా. వెరీ గుడ్. కారు చూపించండి వీడియోలో. కార్లు చూపించండి. బాగుంది, ఆడుకోండి. వాళ్ళకి ఆడుకుంటూ ఉన్నారండి. నేను వాళ్ళకి స్నాక్ ఏదన్నా ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను. ఇవి బీన్స్ అండి, ఏమంటారంటే రాజ్మా. ఇవి ఉడకబెట్టి అయితే ఇచ్చింది పెద్దమ్మ. వీటితోనే చక్కగా స్నాక్ చేద్దాం అనుకున్నాను. చక్కగా ఏం కాదండి, కొంచెం తాలింపు పెట్టాలి. అందుకే మా గార్డెన్లో ఉన్న ఫ్రెష్ కరివేపాకు అయితే తీసుకుంటున్నాను. ఇది కొంచెం పెద్ద మొక్క వచ్చింది కానీ పురుగులు అయితే ఎక్కువ ఉంటున్నాయండి. నేను మొన్నే పొల్ల మజ్జిగతో స్ప్రే చేశాను, చక్కగా పురుగులన్నీ కూడా పోయాయి. అలాగే ఇంకొక చిన్న మొక్క కూడా ఉందండి, దానికి ఎక్కువగా సన్లైట్ అయితే రాదు. మొన్నటి వరకు ఇక్కడ బీరపాదులు అలాగే కాకరపాదులు కూడా ఉండేవి. అవి తీసేసిన తర్వాత ఇప్పుడు కొంచెం చిగురించి ఇది కూడా బాగుంది. మొన్నటి వరకు అయితే ఎలా ఉండే మొక్క అలాగే ఉండిందండి. అందుకే ఇప్పుడు దీని నుంచి మనం ఫ్రెష్ కరివేపాకు కోసుకొని తాలింపు అయితే వేసేసుకుందాము. మంచిగా స్నాక్ అయితే చేసేసుకుందామండి. తాలింపు కోసం నేనైతే కొంచెం పోపు దినుసులు, జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చి, ఫ్రెష్ కరివేపాకు. ఇందులో వెల్లుల్లి అంత టేస్ట్గా అనిపించదు కాబట్టి స్కిప్ చేసేయచ్చు. మీకు నచ్చితే కనుక తప్పకుండా వేసుకోవచ్చండి. ఆయిల్ కొంచెమే వేసాను, కొంచెమే బీన్స్ ఉన్నాయి కాబట్టి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం పలుకులు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది, ఇష్టంగా పిల్లలు అయితే తింటారండి. చక్కగా తాలింపులన్నీ కూడా వేయించేసుకోవాలి. దోరగా వేయించేసుకొని మనం ఉడకబెట్టుకున్న రాజ్మాని అయితే ఇందులో వేసేసుకోవాలండి. ఇది మనం శనగలు కూడా పోపు పెట్టుకుంటాం కదండి, అలాగే బీన్స్ కూడా సేమ్ అంతే. చక్కగా తినడానికి బాగుంటుంది, మంచి హెల్దీ కూడా, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అలాగే వీటిలో కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయండి. కానీ ఏంటంటే మనం పిల్లలకి కొంచెం అంటే ఈవినింగ్ టైంలో ఇస్తున్నాం కదండి, కొద్దిగానే ఇవ్వాలి. మళ్ళీ కడుపు కొంచెం నొప్పి రావడం, కడుపు పొంగడం అది జరుగుతుంది. అప్పు అయితే ఉల్లిపాయలు అవి ఇష్టపడ్డు, అందుకే వాడికి ప్లెయిన్గా తీసి ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేశాను. ఇక ఇందులో నేను కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు అలాగే చిన్న నిమ్మరసం కూడా వేశానండి. ధనుష్, యశ్వంత్ అయితే వాళ్ళకి ఉల్లిపాయలతో తినడం చాలా ఇష్టం. అక్క నేను కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఇలా కొంచెం అందరికీ ప్లేట్స్లో అయితే వేసేసాను. ఇక వాళ్ళకి కూడా ఇచ్చానండి, చక్కగా తిన్నారు. వాళ్ళకి స్నాక్ అయితే నచ్చిందంట. చూసారు కదండి, ఇదైతే ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముందు మీ హెల్త్ని శుభ్రంగా కాపాడుకోండి. మేము ఫేస్ చేస్తున్న దాన్ని బట్టి చెప్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.